ఈ ఇంపాక్ట్ తెలంగాణపై ఉండదంటూ కూడా కేటీఆర్ ఇంతకుముందు స్పష్టం చేసిండ్రు ట్విట్టర్ ద్వారా. సో దీని మీద మరి బీఆర్ఎస్ నేతగా మీరు ఎట్లా వస్తా ఉన్నారు అన్న? మాకైతే ఇంత ఫరక్ పడదు, తెలంగాణలో ఎలాంటి ఫరక్ పడదు. బీఆర్ఎస్ పార్టీకి ఏం డోకా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విధానాలు వేరు, కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన విధానాలు వేరు. వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ కానీ మేనిఫెస్టోలో పెట్టినవి వాళ్ళు ఏమేమి పెట్టిరో వాళ్ళకే తెలుసు. కాకపోతే ఇక్కడ నేను ఒకటి చెప్పగలుగుతా, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన దానికంటే బీజేపీని ఓడగొట్టిరు అనేది మెయిన్ పాయింట్. ఇక్కడ కావాల్సిన బీఆర్ఎస్ పార్టీకి కావాల్సిన అల్టిమేట్ థింగ్ కూడా అదే, బీజేపీ టార్గెట్ చేయాలా, బీజేపీని ఓడగొట్టాలా, ఇది ఒక్కటే టార్గెట్ తప్ప మా అభ్యర్థి ఉన్నాడు జేడీఎస్ నుంచి ఆయనను గెలిపించుకుందాం, కేసీఆర్ సార్ కొంచెం పోయి ఆయనతో సపోర్ట్ చేస్తే ఇంకో కొన్ని సీట్లు పెరుగుతాయని మాత్రం ఆలోచించారు మీరు. ఒక మాట చెప్తా అన్న, ఒక్క నిమిషం. కేసీఆర్ తో రిలేషన్ పెట్టుకున్నందుకే జేడీఎస్ ఓడిపోయింది, గుర్తించాలి. అరే ఇది పెద్ద జోక్ అన్న, ఇది పెద్ద జోక్ చెప్పినావు అన్న. అసలు అట్లా కాదన్నా, జేడీఎస్ తో మేము పెట్టుకుంటే మేము పోయి ఏమన్నా ప్రచారం చేసామా, లేకపోతే సీట్లు నిలబడ్డామా, లేకపోతే మేము ఏ విధంగా ఆయనకి ఎలక్షన్ లో సపోర్ట్ ఆయన స్వతహాగా నిలబడితే 29 స్థానాల్లో గెలిచేవాడు. కానీ ఈ రోజు మొత్తం కూడా కంప్లీట్ గా మనం చూస్తా ఉంటే ఆయన గెలుపుకు సంబంధించి మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత దారుణం ఉన్నాడంటే కేవలం చాలా తక్కువ సీట్స్, దాదాపు కూడా అనేక సీట్స్ కోల్పోయిండు. అంటే గతంతో పోల్చుకుంటే 19 సీట్లకు వచ్చేసిండు, అంటే 18 సీట్లు లాస్ అయిపోయిండు. అంటే బీఆర్ఎస్ కండవ కప్పుకుంటే 18 సీట్లు లాస్. అన్న ఒక మాట చెప్తా, అట్లా అనకన్నా ప్రణయ్ అన్న. బీఆర్ఎస్ కండవ కప్పుకున్నందుకు అంత సీన్ లేదాడా? బీఆర్ఎస్ కండవ కప్పుకొని ఇంకా మా అధినేత ప్రచారం చేసి ఉంటే 40 సీట్లు వచ్చాయి. ఓకే, విషయం అది. అంతేగాని నువ్వు ఏదో మా కండవ కప్పుకున్నందుకు కోల్పోయిండ్రు అనేది మాత్రం మీరు ఫోకస్ చేయకండి అన్న దయచేసి. అండ్ ఇంకో విషయం ఏనా, ఒక మాట. హలో చెప్పండి సామాన్య చెప్పండి. ఇప్పుడు ఇవాళ ఏమైంది తెలుసా అన్న? ఇప్పుడు శివకుమార్ గెలుస్తుండు, కొన్ని సీట్లు 30 దాకా వచ్చే అవకాశం ఉంది, వీళ్ళకు 70, 80, 90 అన్నప్పుడు ఎమ్మటే బీజేపీ లాబింగ్ మొదలు పెట్టేసింది జేడీఎస్ తోటి. చూసాం అన్న, రాజకీయం అట్లా ఉంటది. ఇవాళ గోవాలో అట్లా జరిగింది, మహారాష్ట్రలో అట్లా జరిగింది, ఇంకో చోట అట్లా జరిగింది. అన్ని ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో ఇక్కడ మీరు గ్రహించాలి బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో. సాంబన్న గారు కంప్లీట్ గా ఆయన వర్షంలో ఒక లీడ్ మనకు అందించారు. ఏమన్నారు, ఒకవేళ కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే కనీసం 40 సీట్లు అన్నా వచ్చేది అని చెప్తా ఉన్నారు. అంటే మీ పొత్తు పెట్టుకోవడానికి రెడీగానే ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ గా చేసిన కనుక ఓడిపోయారు అంటారు మీరు. మీరు అన్నది కన్నా అన్నా, నేను ప్రణయ్ అన్న మీరు అన్నది కన్నా, మీ కండవ కట్టుకొని నిలబడ్డందుకు, మీ కండవ కప్పుకొని నిలబడ్డందుకు ఆయన 19 సీట్లు వచ్చినాయి. అదర్వైజ్ సామన్న గారు పిలిపించింది ఎవరు? ఆయనను కర్ణాటకలో ఉన్నటువంటి వ్యక్తిని పిలిపించింది మీరే, కండవ కప్పింది మీరే, కండవ కప్పి పంపించింది మీరే, సభ పెట్టించింది మీరే, మళ్ళీ కంప్లీట్ గా మళ్ళీ తిప్పుతున్నారు సామన్న మీరు. రేపు ఒక మాట వింటావా అన్న? సామన్న చెప్పండి. ప్రణయన నేను ఒకటి చెప్తా. రేపు మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కాబోతున్నప్పుడు వీళ్ళందరికీ అవసరమే, ఖచ్చితంగా మా సహకారం వాళ్ళకి అవసరం, వాళ్ళ సహకారం మాకు అవసరం. కర్ణాటకలో ఎంతమంది ఎంపీలు ఇక్కడ మీరు క్లారిటీ తీసుకోవాలి ప్రణయన్న గారు. బీజేపీ ధోరణి ఎలా ఉంటది, బీజేపీ ధోరణి ఎలా ఉంటది? వీళ్ళు లాబింగ్ జేడీఎస్ తో చేయడం స్టార్ట్ చేసిరు, కాంగ్రెస్ గెలుస్తుందంటే ఇవన్నీ కోణాలు బీఆర్ఎస్ కే తెలుసు. ఎందుకంటే వీళ్ళు చేసేది అదే కదా. ఇప్పుడు మల్లారెడ్డి ముగ్గురు పనిచేస్తున్నాయి అన్నట్టు అక్కడ. సో సామాన్య గారు ఇప్పుడు ఎంపీ స్థానాల్లో ఇప్పుడు బీజేపీ 303 స్థానాల్లో ఎంపీ స్థానాల్లో బీజేపీ ఉన్నది. సో మరి ఈ 303 స్థానాల్లో బీఆర్ఎస్ ధీటుగా పోయేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉందా నెక్స్ట్? 303 స్థానాలు ఇప్పుడు వచ్చినాయి అన్న. ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్ కి వచ్చినాయి. ఫ్యూచర్ లో అన్ని స్థానాలు రావు వాళ్ళకు. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు గెలిచింది ఎట్లా, స్కీమ్ల ద్వారానా లేకపోతే వాళ్ళకు బీజేపీ నచ్చకనా? లేదన్న, ప్రజల బీజేపీ నచ్చక, బీజేపీని తిరస్కరించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయన్న. దేశం మొత్తం ఇవాళ డికే శివకుమార్ అన్నారు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని చెప్పి. ఒకవేళ రాహుల్ గాంధీ నేను ఉండనండి, ఆయన ఎట్లా పదవి త్యాగం చేశాడు. ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు అన్నారు. డికే శివకుమార్ చెప్పిన స్టేట్మెంట్ ని పట్టుకున్నారు, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారని. ఎంత కాంట్రడిక్ట్ ఉన్నది చూడండి. బీఆర్ఎస్ అన్న వాళ్ళకి క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బయటకు వస్తారు, మహారాష్ట్ర వెళ్తారు, నేషనల్ పార్టీ అంటారు, ఎలక్షన్ కమిషన్ నోటీస్
నేషనల్ పార్టీ జేడీఎస్ కి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది కర్ణాటకలో, కానీ వెళ్ళి సపోర్ట్ కంపెయినింగ్ లో మద్దతు ఇయ్యారు. కేటీఆర్ గారు ట్విట్టర్ లో పెట్టిండ్రు, ఆల్రెడీ అక్కడ వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఖచ్చితంగా గారు ఇది మీరు ఒప్పుకుంటారా లేదా? వెల్ఫేర్ కి ఈ రోజు కర్ణాటక ప్రజానికం ఓటేసి గెలిపించుకుంది, వెల్ఫేర్ కి మీరు ఈ మాట ఒప్పుకుంటారా లేదా? మరి నేను చెప్పేది కూడా అదే. ఫ్యూచర్ లో అదే, ఒకవేళ మీరు చెప్పేది అదే అయితే తెలంగాణ ఫ్యూచర్ సీఎం ఎవరు ఒక్క మాటలో చెప్పే? ఫ్యూచర్ సీఎం ఎవరు, మీ కేసీఆర్ లేకపోతే రాహుల్ గాంధీ? అరే రాహుల్ గాంధీ నాకు గమ్మత్ మాట్లాడతావు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అన్నా. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పటికి 50 సార్లు అవుతుండే. ఫ్యూచర్ సీఎం గారు ఏది కేసీఆర్ గారు రాహుల్ గాంధీ పిఎం అడుగుతున్నారు. చెప్పలేమండి, మా ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీకి పోటీ ఉండొచ్చు. ఖచ్చితంగా కూడా మా కేసీఆర్ సారు ఖచ్చితంగా ఈసారి పిఎం కావాలని మేము మల్లారెడ్డి గారు మంత్రి గారు మొక్కినటువంటి మొక్కులకే ఆయన బీఆర్ఎస్ పార్టీ స్థాపించిండు. ఆయన మొక్కిన తెల్లారే బీఆర్ఎస్ పార్టీ స్థాపకమైంది. కొన్ని వలస రాష్ట్రాల నుంచి కడవలు కప్పుకుంటున్నారు. మరి 333 రౌండ్ ఫిగర్ 303 సీట్లను ఎంపీ స్థానాలను బీఆర్ఎస్ కొట్టబోతుందా? అన్న ఒక మాట వింటవా? 18 పార్టీలు మాతోటి కలిసి వస్తే కనుక కేంద్రంలో ఏదైతే ప్రతిపక్ష పార్టీలు 18 ఉన్నాయో అవి మాతోటి కలిసి వస్తే కనుక ఫ్యూచర్ లో మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చెప్పలేము. ఈ రోజు కర్ణాటకలో కాంగ్రెస్ వస్తుందని ముందే ఊహించిరా మీరు? బీజేపీ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 18 పార్టీలలో కాంగ్రెస్ కూడా కావాలనుకుంటున్నారు సాంబన్న గారు. కాంగ్రెస్ ఈ 18 పార్టీలలో కాంగ్రెస్ కూడా మీ తోడు రావాలనుకుంటున్నారా? కాదండి, రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు త్రిపుర ముఖ్యమంత్రి చేసినప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఖండించారు. మీకు గుర్తులేదు అప్పుడు? ఖండించారు 100%. గతంలో కూడా ఇప్పుడు ఇక్కడ క్లారిటీ కూడా వస్తా ఉంది. ఎందుకంటే రాబోతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలి అన్నటువంటి ప్లాన్లు నడుస్తా ఉన్నాయి. అందుకోసమే ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి కేసీఆర్ గారు స్పందనిస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ 2024 ఉంది. బీఆర్ఎస్ కాకి అయినా గాంధీ భవన్ గోడల మీద వాళ్ళనియరని మా పిసిసి గారు మీడియాలో చెప్పారు. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పారు. కేసీఆర్ తో పొత్తు అనేది ఉండదు రేవంత్ అన్న లైఫ్ టైమ్ లో అని క్లియర్ కట్ గా చెప్పిండ్రు. అధికారం ఫామ్ చేసేది కూడా మేమే. ఈ రోజు కర్ణాటకలో అధికారంలో వచ్చాము ఎందుకంటే వెల్ఫేర్ పాలసీస్ హామీ ఇచ్చాము. అదే యూత్ డిక్లరేషన్, అదే ఫార్మర్స్ డిక్లరేషన్ మా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా ఎమోషన్ ఉంది. ప్రజానికానికి ఆదుకునే విషయంలో మేమే ముందడుగేస్తామని ఈరోజు యువత కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానివ్వండి, అందరూ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. తెలంగాణలో కూడా రాబోయేది కాంగ్రెస్ పార్టీయే.